గతంలో లాగా తన శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. దాంతో ఆలోచనలో పడిన సాగర్ సడన్ గా వినిపించిన మొబైల్ రింగ్ సౌండ్కి ఉలిక్కిపడి అటెండ్ చేశాడు. హలో, ఆర్ యూ సాగర్ అని సొగసైన గొంతు వినిపించింది. అవును, మీరెవరు అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. నా పేరు శ్రావ్య కులకర్ణి. ముక్తాదేవి బర్త్డే పార్టీలో కలిశాను కదా, గుర్తుందా అని అడిగింది ఆ అమ్మాయి. ఆ మాటతో ఆలోచనలలో పడిన సాగర్కి పురాతనమైన యాంటిక్ రింగ్స్ పెట్టుకున్న ఒక అమ్మాయి గుర్తుకొచ్చింది. దాంతో హలో మిస్ శ్రావ్య, మీరు నాకెందుకు కాల్ చేశారో తెలుసుకోవచ్చా అని అడిగాడు సాగర్. నేను మిమ్మల్ని ఒక ఇన్ఫర్మేషన్ అడగడానికి కాల్ చేశాను సాగర్ గారు. మీరు ముక్తాదేవి గారి పుట్టినరోజున ఆమెకు గిఫ్ట్గా ఇవ్వడానికి ఒక యాంటిక్ అంబ్రిల్లాను తీసుకొచ్చారు కదా, అది ఇప్పుడు మీ దగ్గరే ఉందా అని నేరుగా అసలు విషయం అడిగింది శ్రావ్య. యా, ఆ యాంటిక్ అంబ్రిల్లా నా దగ్గరే ఉంది. ఎవరికి పనికిరాని వస్తువు గురించి ఇప్పుడు మీరెందుకు అడుగుతున్నారు? ఆ విషయంలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అని సూటిగా ప్రశ్నించాడు సాగర్. నిజానికి ఆ యాంటిక్ అంబ్రిల్లాని ముక్తాదేవి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న సాగర్ తర్వాత జరిగిన సంఘటనలతో ఆలోచన విరమించుకొని అది తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ముక్తాదేవి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ గొడుగు వాల్యూ తెలియకపోవచ్చు, కానీ నాకు కాదు. మీ దగ్గర ఉన్నది లెజెండరీ వైట్ గొడుగు. అది ఎంత అమూల్యమైనదో నాకు బాగా తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతే ఆ గొడుగుతో నేను ఫొటోస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఒకసారి నా స్టోర్కి తీసుకొస్తారా అని డైరెక్ట్గా అడిగింది శ్రావ్య. ఆమెకు యాంటిక్ పీసెస్ గురించి అంత అవగాహన ఉంటుందని ఊహించని సాగర్ ఆశ్చర్యపోయాడు. ఓకే, నాకెలాంటి అభ్యంతరం లేదు. బట్ ఫొటోస్ ఏదో మీరు నా దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు కదా, నన్ను ప్రత్యేకంగా అక్కడికి రమ్మని పిలవడం ఎందుకు అని అడిగాడు సాగర్. యా, మొదట నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ గొడుగు పిక్స్ నా స్టోర్లో తీస్తే ఎఫెక్టివ్గా ఉంటుందని ఆగిపోయాను. మీకు రావడానికి ప్రాబ్లం అయితే చెప్పండి, నేనే అక్కడికి వచ్చి తీసుకుంటా అని నిరుత్సాహంగా చెప్పింది శ్రావ్య. ఆ మాటకి ఆలోచనలో పడిన సాగర్కి ఆమె మాటలు సబబుగా అనిపించడంతో ఓకే, నేనే ఆ గొడుగు తీసుకొని అక్కడికి వస్తాను అని చెప్పాడు. దాంతో హ్యాపీగా ఫీల్ అయిన శ్రావ్య, మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ టు మై స్టోర్ అని ఎగ్జైట్ అయ్యింది. ఆమెకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాంటిక్ వైట్ అంబ్రిల్లాని కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఉపయోగించారు. దాని గురించి కొన్ని పురాతన కాలం నాటి రికార్డ్స్లో మాత్రమే ఉంది. ఆ గొడుగును చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. రికార్డ్స్ ప్రకారం వైట్ అంబ్రిల్లా ఫినిక్స్ పక్షి ఈకలు, యూనికార్న్ కొమ్ములు లాగా చాలా రేర్ పీస్. శ్రావ్య కూడా వైట్ అంబ్రిల్లాను పిక్స్లో మాత్రమే చూసింది. పార్టీలో సాగర్ దగ్గర దాన్ని చూసినప్పటి నుండి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. అంత విలువైన వస్తువు సాగర్కి ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. శ్రావ్య కోరిక మేరకు వైట్ అంబ్రిల్లా తీసుకొని బయలుదేరిన సాగర్ కొద్ది దూరం వచ్చేసరికి ఎవరో గొడవ పడుతున్నట్లు అరుపులు వినిపించడంతో సడన్ బ్రేక్తో కార్ని ఆపాడు. కార్ దిగి ఆ చుట్టుపక్కల పరీక్షగా చూశాడు. అతని చెవులకి మామూలు మనుషులు వినలేని శబ్దాలు, ఇంకా ఎంతో దూరంగా ఉన్న వ్యక్తుల మాటలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. చాలా దూరంలో ఉన్న వస్తువులు కూడా అతని కళ్ళకి స్పష్టంగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. గాడ్, ఒక పక్క మాటలు వినిపిస్తున్నాయి, మరో పక్క దూరంగా ఉన్న చిన్న చిన్న వస్తువులు కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఇదంతా నిజమా లేక భ్రమ అని ఆలోచనలో పడిన అతనికి సడన్ గా కేదారి ఇచ్చిన టాబ్లెట్ గుర్తొచ్చింది. అంటే ఇదంతా ఆ టాబ్లెట్ వేసుకున్న ఎఫెక్టా? అందుకే నాకు ఇలాంటి సూపర్ పవర్స్ వచ్చాయా అని ఆశ్చర్యంగా అనుకుంటూనే అక్కడి నుండి వెళ్లిపోయాడు సాగర్. ధరిత్రి స్టోర్ హైదరాబాద్లోనే అతిపెద్ద యాంటిక్ స్టోర్. అక్కడ ఉండే వస్తువులన్నీ ఎంతో అమూల్యమైనవి, వెలకట్టలేనివి. ఆ స్టోర్స్ యాజమాని శ్రావ్య కులకర్ణి. సరిగ్గా గంట తర్వాత గొడుగు ఉన్న బాక్స్ని తీసుకొని శ్రావ్య చెప్పిన ధరిత్రి స్టోర్ దగ్గరికి వెళ్లాడు సాగర్. ఇంతకుముందు ఆ స్టోర్ గురించి చాలాసార్లు విన్న సాగర్ మొదటిసారి డైరెక్ట్గా రావడంతో కార్ పార్క్ చేసి నేరుగా లోపలికి వెళ్లబోయాడు. ఇంతలో అక్కడ వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీ, ఎవరు మీరు? డైరెక్ట్గా లోపలికి ఎందుకు వస్తున్నారు? మీకసలు ఈ స్టోర్ రూల్స్ తెలుసా అని సీరియస్గా అడిగాడు. వాట్? యాంటిక్ స్టోర్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయా?
ఇంతకీ ఏంటవి అని అడుగుతూ ఆ ఎంప్లాయ్ ఐడి కార్డు పైన విశ్వ అనే పేరు ఉండటం గమనించాడు సాగర్. ఆ ప్రశ్న విన్న విశ్వ, ఏమీ తెలియకుండానే ఇక్కడికొచ్చారా? సరే వినండి, మా స్టోర్లో ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. ఒకవేళ రావాలనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఇన్విటేషన్ అయినా ఉండాలి, లేదా యాంటిక్ పీసెస్ను అమ్మడానికి వచ్చిన వాళ్ళైనా అయి ఉండాలి. మరి ఈ రెండింటిలో మీరు దేని గురించొచ్చారు అని అడిగాడు. నేనిక్కడికి మిస్ రావ్య ఇన్విటేషన్ మీదొచ్చాను అని సింపుల్గా చెప్పాడు సాగర్. ఆ మాటకి నీ వాలకం చూస్తుంటే నీకంత సీన్ ఉందని అనిపించట్లేదు. నువ్వు చెప్పిందంతా నిజమేనని నేనెందుకు నమ్మాలి అని సాగర్ను పైనుంచి కిందకి చూస్తూ పొగరుగా అడిగాడు విశ్వ. అతని తీరుకి కోపం వచ్చిన సాగర్, నీ నమ్మకంతో నాకు సంబంధం లేదు. నేను శ్రావ్య పిలిస్తేనే ఇక్కడికొచ్చాను. మర్యాదగా అడ్డు తప్పుకో అని గట్టిగా చెప్పాడు. కుదర్దు, ముందు మీరు బయటకు వెళ్ళండి అంటూ సాగర్ భుజంపై చెయ్యి వేసి వెనక్కి నెట్టాడు విశ్వ. సాగర్ ఒక అంగుళం కూడా కదల్లేదు. కాని విచిత్రంగా అతన్ని నెట్టిన విశ్వ మాత్రం 2 అడుగులు వెనక్కి వేసి ఫ్లోర్ మీద పడిపోయాడు. సాగర్ వేసుకున్న టాబ్లెట్ వల్ల ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? అసలు ఆ టాబ్లెట్స్ ను సాగర్కి కేదార్ ఎందుకిచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.